హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏదంటే గండికోట. ఈ గండికోట అనేది అందరికీ తెలిసిందే, ఎందుకంటే సినిమాలు దీంట్లో చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఇంకొకటి మన ఛానల్లో మనం పెట్టలేదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసము, మన వ్యూవర్స్ కోసము ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది గండికోటకు ఎంట్రన్స్లో ఉన్న కారు పార్కింగ్ ఛార్జు పర్ హెడ్ ఛార్జ్ అనమాట. ఇది అంటే టికెట్ టోకెన్ అయితే తీసుకోవాలి. ముందు అయితే టోకెన్ లేదు, ఇప్పుడు కొత్తగా టోకెన్ సిస్టమ్ కూడా పెట్టారు. ఇది గండికోటకి వెళ్ళే రోడ్డు ఎలా ఉంటుంది ఏమని, మన ఆల్రెడీ వ్లాగ్స్ ఛానలే కాబట్టి రోడ్డుతో సహా ఎలా ఉంటుంది ఏమనేది చూపిస్తామనే ఉద్దేశంతోనే మనము వ్లాగ్ చేయడం జరుగుతుంది. సరే, ఇలా చేయడం వల్ల ఏమి లాభం అంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా రోడ్స్ ఎలా ఉన్నాయి, అక్కడున్న గండికోట అనేది ఎలా ఉంది ఏమనేది మొత్తం అందరికీ తెలుస్తూనే ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. రైట్ సైడ్లో ఉండేదంతా రిసార్ట్లు అనమాట. మనం అక్కడికి వెళ్ళి స్టే చేయడానికి, ఉండడానికి. అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా చూడండి, మొత్తం అన్ని రిసార్ట్సే అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఉండి ఒకరోజు 2 రోజులైనా ఉండి మొత్తం అన్నీ చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి గండికోటలో ఏటీఎం బ్యాంక్ ఉంది, అదే ఎస్బీఐ బ్యాంకు కూడా ఉంది. మనం వెళ్ళిన తర్వాత అమౌంట్ పడి తక్కువ వస్తే కార్డులలో వెళ్ళి తీసుకోవడానికి ఆ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ ఊరే ఉందండి, మన కోసమనే కాకపోతే అక్కడ ఊరు ఉందన్నమాట. గండికోటలో చాలా ఇంప్రూవ్ అయిన ఊరు, ఇండ్లు, ప్రజలు చాలామందే ఉన్నారు. అది ఒక కోట లోపల కూడా ఇండ్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం గండికోటకైతే మొత్తానికైతే రీచ్ అయిపోయానమాట. గండికోట రీచ్ అయ్యడమే కాకపోతే ఎక్కడైనా కానీ బయట కార్లు పెట్టేసి లోపలికి వెళ్ళి చూసే ప్రదేశాలు ఉంటాయి. కానీ ఈ గండికోటలో అలా కాదు, మనం కోట లోపలికే కారు వెళ్తుంది అనమాట. కోట లోపలికే కారు కానీ బైక్ కానీ ఏదైనా వెళ్ళచ్చు. అది ఎలా వెళ్తుంది, ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అనేది మీరే చూడండి. ఇప్పుడు కోట లోపలికి చూడండి, ఎంత ఎత్తైన, ఆ కాలంలో కాబట్టి అంత పెద్ద పెద్ద రాళ్ళని ఎత్తి గోడలు మంచి బందోబస్తు చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అలా చేయలేరు. ఇప్పుడున్న దాంట్లో పన్ను వాళ్ళు దొరకడమే కష్టము, ఇంకా మళ్ళీ అది కట్టడం కూడా ఒకటి. ఇదే అనమాట కోట ఎంట్రన్స్. కోట ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ ముఖద్వారం అనమాట. ఇది ముఖద్వారం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద తలుపులు, దానికి ఇనప శూలాలు ఉన్నాయి ఫ్రంట్లో. అంటే పూర్వకాలంలో శత్రు సైసం అనేది వచ్చినప్పుడు దానిని ఎంత తట్టేదానికి కూడా ప్రయత్నం లేకుండా అనమాట. అందుకే ఊరంతటికి చుట్టూ బందోబస్తు అనమాట. ఇది కంచె కోట. చూడండి, ఇది 2వ ద్వారం అనమాట. ఏడా కానీ ఎవరైనా లోపలికి రావాలంటే ఎన్ని ఇబ్బందులు పడతా లోపలికి వస్తారో. అంటే ఇప్పుడు అలాగుంది, మనం వెళ్తున్నాం చేస్తున్నాం, కానీ అప్పుడు ఫుల్గా ఇంకా బందోబస్తు ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువగా ఉంటారు కదా రాజ్యంలో సైనికులు అనేవాళ్ళు. ఇదే అనమాట ఊరు. చూడండి, లోపల ఊరు కూడా ఉంది. కోట లోపల బయటికి వస్తానే, అదే లోపలికి వస్తానే ఊరు కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తాను చూడండి. ఆ కాలంలో ఎవరన్నా రాజ్యంలోకి వచ్చినా, దొంగతనాలు చేసినా, ఏం చేసినా బంధించే బందీఖానా, అంటే మన ఇప్పుడు భాషలో జైలు, అది బందీఖానా అనమాట. ఈ బందీఖానా. అలాగే కొంచెం ముందరికి వెళ్ళినామనుకో, మనం వెళ్తున్నాము, ఇలాగే ఇదంతా చూడండి అన్ని ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు పూర్వంలో కూడా అలాగే ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఇల్లు ఉన్నాయేమో. సరే, ఎదురుగా మనకు కనిపిస్తాను చూడండి స్ట్రైట్గా, అది దర్బార్ అనమాట. దర్బార్ అంటే ఇంకా తెలిసిందే కదా, రాజులు ఆ కాలంలో కూర్చొని మాట్లాడుకోవడానికి, ఉండడానికి, అవన్నీ అనమాట దర్బారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో చూసేదానికి వచ్చిన వాళ్ళు. గండికోట స్కూల్ పిల్లలంట, కాలేజీ పిల్లలంట ట్రిప్పులు వేసుకొని మరీ వస్తున్నారు. మనకి ఇప్పుడంటే బోర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ కాలంలో ఇదే అనమాట నీళ్లకు వాళ్ళు. ఇది నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అదే బిందువులతో తీసుకొని వెళ్తూ అంటారు కదా, పురాతనం చూసింటారు మీరు ఆల్రెడీ. అది లేక్ అనమాట, అదే బావి. మొత్తం అనే నీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీళ్ళది అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇంతకుముందు దర్బార్ అని, ఇది దర్బారు. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏమంటే సేమ్ అంతే. పూర్వకాలంలో అన్నీ కూడా వాళ్ళ రాజస్వం చూపించుకోవడానికి పెద్ద పెద్ద మినార్లు, కట్టడాలే ఉంటాయి ఎక్కడే చూసినా. అలాగే ఇది ఇంతకుముందు మీకు ఆల్రెడీ తెలుసు, తాజ్మహల్ ఒక కట్టడం, తర్వాత చార్మినార్ సేమ్ అలాగే కట్టడం అనమాట. ఇది కూడా చూడు, చార్మినార్ చూసిన విధంగానే ఉంటుంది. ఇది కూడా ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అలాగా ఇలాగా. చూడండి, చెప్పాను కదా అంత స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వచ్చారని ఫుల్గా ఉందన్నమాట. అలాగే ఇది చూడండి, లోపల కూడా చూడండి మొత్తం అంతా ఎలా ఉంది ఏమనేది.
ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే అంత క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి కూడా. నేనైతే ఇక్కడికి వచ్చేంత వరకు ఇంత ఈ విధంగా ఉంటుంది గండికోట అనేది నాకైతే తెలియదు. నేను వచ్చిన తర్వాత నాకు కూడా చూసిన తర్వాత అబ్బా ఇంత ఇలాగా ఉంటుంది ఆ గండికోట అనేది నాకు ఇప్పుడే తెలిసిందనమాట. నేనైతే ఫస్ట్ టైమే చూడడము, అలాగే నేను చూడడమే కాకపోతే మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తున్నాం. మేము ఎవరెవరు వెళ్ళాము ఏమి అంటే చూడండి, ఇంతమంది వెళ్ళాం గండికోటకు. అంటే అది కారు పట్టలేదనుకో, అది రెండో విషయం పక్కన పెడితే, ఇంకొకరు దేంట్లో కూర్చున్నారేమనేది. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఈ వీడియో తర్వాత ఇంకో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఏదంటే లేక్, గండికోటలో లేక్ ఉంది, పెన్నా నది ఎలా ఉంటుంది ఏమనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్.